ఉన్నదో వల్ల ఏనాడు జంగం వేషం కట్టుకో మకేషుడు ఎండు జోలు కొడుకేషుడు బంగారు జోలు మంచి కంచం అంటే కొంచెం లేదు కంచు వేరు పట్టణం వచ్చాడు మల్లికార్జుడే కంచు వేరు పట్టణంలో మాట మాటకు లింగము మధ్యలో ఉన్న లింగము బర్రెకు లింగం బర్రె కంటానికి లింగమే లింగం లేని వాళ్ళు పోతే పట్నము ఏనాడు వచ్చిండో బల్జీల పట్నం లోపల 12 బాజార్లు 4 గవ్యంలు అటువంటి విధంగా బాజారు పొండి పరమాత్ముడు మల్లన్న తిరుకుంట ప్రతాల మల్లికార్జుడు అటువంటి విధంగా భూపాల సిద్ధమ్మ మాలకు వచ్చిండు ప్రతాల మల్లన్న ఎవరమ్మ ఇంటిలోన రామ రామ కోరి భిక్షం పెడితే కొడుకుల సంతానం అవుతుంది అడిగే భిక్షం పెడితే వాడి బిడ్డల సంతానఫలం అవుతుంది గణ గంట కొట్టినాడా గంట కొట్టిండు శంఖ కొట్టిండు 60 ఏళ్ళ పెద్ద మనిషి అమ్మా 90 ఏళ్ళ సిద్ధ మనిషి గట్లవారు విన్నది శంకునాథమేమో సోలారం విన్నది వింటరే అమ్మా రంగవల్ల అంటే మా ఇంటి గురువు అన్నది కుంటల ముత్తాలు చాట్లు పోసుకొని రంగమయ్య వేటికమ్మా సిద్ధమ్మ 60 ఏళ్ళ పెద్ద మనిషి అటువంటి విధంగా 7 మంది కోడలను పెట్టుకొని కలిగేడలో ఇలా ఉన్నది గణగణ ఎప్పుడో గంట నాదులు ఉన్నది కోడళ్ళ ముత్యాలు షాట్ల ముత్యాలు చేతులు పట్టుకొని అటువంటి విధంగా జంగమయ్య బయటకు వచ్చింది భూపాల సిద్ధమ్మ పడరాదు జంగమయ్య పడరాదు జంగమయ్య
టీకాలు తీసుకొని ఓ సంగమయ్యా మా ఇంటి దానం మట్టం అన్నది ఇది గోపాల సీతో అటువంటి వనంగాని భక్తి మెచ్చిన నీ జ్ఞానం మెచ్చిన అటువంటి వనంగా తిరుక్కుంటా ఏనాడు నేను వస్తుంటే అది రామచిలుక అటువంటి వనంగా పండు పట్టుకొని ఏనాడు పోతున్నదమ్మా ఊరి వతి రామచిలుక నువ్వే తింటావని నేను అడిగిన అటువంటి వనంగా పండు ఇడిచిన సంకతులు వేసినది అటువంటి వనంగా ఎవరికి ఇద్దామన్నా మనసు వందలేదు ఇక పండిస్తా పాటే బాల రామ రామ ఇత్తమన్నా ప్రేమ ముట్టలేదమ్మా నీకు వనంగా ఇత్తమని ఈనాడు మనసు వందింది పండిస్తా పడుబాల ఏ వాడకోయినా ఏ భక్తి పోయినా ఏ కేరిపోయినా కానీ ఎవరికి పండిస్తామని బుద్ధి పుట్టలేదు నాకు పండిస్తావా సంగమా దేవా సంగమయ్యా సంగమా ఉన్నాడు ముంగడికాయ భక్తి నా భావన సంగమయ్యా నువ్వు పండిస్తున్నావు 7 మంది కొడుకులు తెచ్చిన పనులు 7 మంది కొడుకులు తెచ్చిన 6 రంగాలు 1000 రంగాలు పండు తెచ్చిన సంగమయ్యా నడింట్లో పెద్దింట్లో అదుగుట్లో పెడితే అట్లనే పూజ పడుతున్నాయి 7 మంది అంగలు 7 మంది కోడలు పోయి అంగలు పోయి పండు తెచ్చున్నా పనులన్నీ పూజ పడుతున్నాయి సంగమో కొడుకులు తెచ్చిన పనులన్నీ పూజ పట్టి అటువంటి వనంగా నీ కొడుకులు జీడి పండ్లు జీవిక పండ్లు అటువంటి వనంగా ఏనాడు తెచ్చిండ్రు అటువంటి వనంగా తినంగనమ్మా తినంగా వడవంటి వడంగా దుగుట్లో వెళ్తే పూజ పట్టిపోయినాయి నాకు వడవంటి వడంగా పండెందుకని నువ్వు అంటున్నావా అరే అమ్మా సిద్ధమ్మ దేవి ఇక తప్పకుండా ఇచ్చదాను సిద్ధమ్మ తప్పకుండా ఇచ్చదాను